మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో ఈ రోజు ఉదయం శేషమహాల్లో మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మండల టీడీపీ అధ్యక్షులు బొల్లా నరసింహారావు. కనిగిరి నియోజకవర్గం ఏఎన్సీ చైర్మన్ యారవ రమా శ్రీనివాస్ మహానాడు కార్యక్రమంలో పాల్గొని టీడీపీ జెండా ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడును లైవ్ లో వీక్షించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతు పంచాయతీ సార్ 10 గంటల కంటే 10 గంటలకు వస్తున్నాం. మనం కూడా ఆ విధానాన్ని పాటిస్తాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అంతే నిబద్ధతతో, క్రమశిక్షణతో తీసుకెళ్లడం కోసం చేసినటువంటి ఏర్పాటును ప్రతి వక్త కూడా గౌరవించాలని చెప్పి వినయంగా కోరుకుంటాం. 5 నిమిషాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ బెల్ కొట్టగానే ఇంకా ముగింపుకు వచ్చేయండి అనేటువంటి సంకేతం. అది మన పార్టీ జమా ఖర్చు వివరాలను మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో ఉన్నటువంటి శేషమహాలు మహానాడు కార్యక్రమాన్ని కార్యక్రమంలో ఈరోజు మనం ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి ఈరోజు టీడీపీ మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, అలాగే కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం వారి ఎత్తున శేషమహాల్లో నిర్వహించడం జరిగినది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలు రావడం జరిగినది. ఈరోజు మన ముందుకి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావుని ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆయనతో మాట్లాడదాం. ముందుగా జై తెలుగుదేశం. ఈరోజు మహానాడు 2026 సందర్భంగా పామూరు క్లస్టర్ 10లో శేషమహల్ థియేటర్లో ఘనంగా నిర్వహించుతున్నాము. మా క్లస్టర్ గుంటపల్లి శ్రీనివాసులు ఏర్పాట్లు చేయడంతో ఘనంగా చేశారు. పామూరు మండలంలో, టౌన్లో నుంచి, మండలంలోంచి, గ్రామాల్లోంచి నాయకులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా తరలి వచ్చారు. ఈసారి మహానాడు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో జిల్లాలో చేస్తుంటే మేమందరం తరలి వెళ్ళేవాళ్ళం. ఈసారి సొంత మండలంలో, మా యొక్క ఆఫీసుల్లో, మా యొక్క గ్రామాల్లోనే వర్చువల్గా సంబరం చేసుకుంటున్నాము. ఎంతో ఆనందిస్తున్నాము. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరం పెద్ద పండగ. ఈ సందర్భంగా మా అందరి కార్యకర్తల్ని ఒక్కసారిగా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. పార్టీని ఆహర్నిశలు అధికారంలో ఉంచుకోవాలి అనే విధంగా మన రాష్ట్రాన్ని ఎల్లవేళలా కాపాడుకోవాలని తీర్మానాలు మనం చేసుకుంటూ మనందరం కూడా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా పొదుపులో భాగంగా ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలోని ఆ నియోజకవర్గంలో క్లస్టర్ల విభాగాల్లో వర్చువల్గా మహానాడు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరైన ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.